ఈ జగనన్న పరిపాలన నచ్చితే గన ఓట్లేమన్నాడు, నిజాయితీగా అడిగాడు, వేయలేదు. ఓకే, మీకు నచ్చలేదు, ఆ తర్వాత నచ్చిందంటే కన్నా మళ్ళీ వేయండి, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వేయండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి అయితే నేను మాట్లాడేది, ఎందుకంటే నేను డైహార్డ్ ఫాన్. నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే నేను చచ్చిపోతా. నేను ఆయన గురించి మాట్లాడాలి సార్, స్టేట్ మొత్తం ఆయన గురించి మాట్లాడాలి. బికాస్ ఆఫ్ రోడ్స్ మొత్తం ఆయనే వేస్తున్నారు కదా, ఆయన గురించి చెప్పాలి. ఏం చెప్తారు? ఇన్ని చెప్పారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. నాది 98, 99 10th క్లాస్ బ్యాచ్. పవన్ కళ్యాణ్ సార్ అంటే నా బ్యాచ్కి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సార్ అంటే మేము చచ్చిపోతాం. ఒక మాట చెప్పండి సార్, సినిమాలో గురించి అందరు చెప్తారు, పొలిటికల్ పరంగా ఏం చూసారు, ఏం నచ్చింది? కరెక్ట్ చేస్తాడు ఆయన. అయితే ఇప్పుడు ఒకసారి ఫీల్డ్లో దిగిన తర్వాత ఆయన వైల్డ్ ఫైర్ ఆయన చూపిస్తున్నాడు. ఓకే, కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చారు 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన ఎవరిని వేరు పాడేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు బహుశా ఆయన నెక్స్ట్ సీఎం అవ్వచ్చు, లేదంటే కానీ ఈ రెండు కమ్యూనికేషన్ పరిపాలన కొలాబరేషన్ వరకు నచ్చకుంటే జగన్కి వేయచ్చు. నేను పలానోళ్ళే రావాలి, జగనే రావాలి అనేది నేను లొకేటెడ్ జగన్. కానీ ఇప్పుడు పబ్లిక్ చేంజ్ చేసుకున్నారు వాళ్ళ మూడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ కూటమి ప్రభుత్వాన్ని తొక్కేసి బట్ పవన్ కళ్యాణ్ వెల్డ్గా బయటికి రావచ్చేమో, వెల్డ్గా వర్క్ చేసి బయటికి రావచ్చేమో చెప్పలేం కదా. ఏమండి, వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు జగన్ సార్ కూడా చాలా ప్రాంతాలకు పోయాడు, అది ఇంపార్టెంట్ కాదు మేడం. జగన్ సార్ కూడా చాలా ప్రాంతాలకు ఇది ఎంత ట్రెండ్ సెట్ చేసింది. ఫస్ట్ ఎక్కడ ఎవరు పోలేని ప్రాంతాలకు కూడా జగన్ సార్ పోయాడు. పాదయాత్ర రాజశేఖర రెడ్డి సార్ పోయాడు. రాజశేఖర రెడ్డి సార్ సెట్ చేసిన ట్రెండ్ అనే ఒక విలేజ్ వరకు పోవడము, పబ్లిక్తో మీట్ అవ్వడం అనేది జగన్ సార్ కాదండి, రాజశేఖర రెడ్డి సార్ కూడా సెట్ చేశాడు. అది జగన్ మెయింటైన్ చేశాడు. ఆ జగన్ సార్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మెయింటైన్ చేస్తున్నాడు. అది కళ్యాణ్ సార్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అదంతా పర్టికులర్గా అయితే కరెక్ట్గానే ఉంది. చేయనియండి, ఎవరి వరకు వాళ్ళది. ఇప్పుడు లాస్ట్ వరకు నచ్చలేదని డ్రాప్ చేశారు. ఇప్పుడు జగన్ సార్ ఒకటే మాట చెప్పాడు, నచ్చిందా వేయండి, నచ్చలేదు ఓకే పర్లేదు, నెక్స్ట్ నచ్చితే జగన్కి వేస్తారు, నెక్స్ట్ నచ్చలేకపోతే పవన్ కళ్యాణ్ ఎంచుకుంటారు, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎంచుకుంటారు. అసలు అది కరెక్టే కదా. కానీ మాకు తెలిసిన మెంటాలిటీ ఏంటంటే కన్నా జగన్ సార్ చేసింది అయితే కన్నా తప్పు పట్టేది అయితే కాదమ్మా. ప్రతి ఒక్కరి పేద కుటుంబాన్ని కాపాడాడు. మేము మా కడప జిల్లా వాసులం, మేము పులివెందుల తాలూకు వాసులం, వేంపల్లి వాసులం. మమ్మల్ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడాడు, అందరినీ కాపాడాడు. మా జిల్లాకు మా తాలూకాకు న్యాయం చేశాడు ఆయన ఎమ్మెల్యే. ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఐ లవ్ పవన్ కళ్యాణ్. ఓకే, మీ పేరేంటండి? నా పేరు హిమకుంట్ల కలందర్ అండి. ఐఎమ్ ఫ్రమ్ పులివెందుల, కడప డిస్టిక్. కడప డిస్టిక్ పులివెందుల వేంపల్లి తాలూకా. మా ఎమ్మెల్యే వైఎస్ జగన్ అండి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఇండియన్ ఆర్మీలో నేను సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఏమనేది మేమైతే లైవ్ ఏమి చూడలేదు, కానీ ఏదో మీ మీడియా ద్వారా వచ్చిన న్యూసే. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, జగనన్న పేదరికం గురించి ఆలోచించాడు, అభివృద్ధి గురించి అయితే ఆలోచించలేదు. అదే నేను చెప్తాను. నా పేరు అయితే కన్నా హిమకుంట్ల కలందర్, పులివెందుల తాలూకా, వేంపల్లి మండలం, గరుగు వీధి, మెయిన్ బజారు. కానీ జగనన్న ఆలోచించేదే కరెక్టే అండి. బేస్ కరెక్ట్గా ఉంటే కన్నా ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదే కాదు, ఒకసారిగా చేసేది ఏది కాదు. ఆంధ్రప్రదేశ్ చేంజ్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఒక్కసారిగా గవర్నమెంట్ వస్తానే చేసేదేం కాదు. ఇదే జగనన్న ఇప్పుడు ఉన్నాడంటే కన్నా ఇదే 5 సంవత్సరాల్లో నెక్స్ట్ జగనన్న కూడా చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. మెయిన్ మాట్లాడే టాపిక్ గురించి అయితే కానీ నేను ఒక్కటి చెప్పగలను సరేనా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారో అదే జగనన్న కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో చేయొచ్చు. ఏ గవర్నమెంట్ అయినా 10 సంవత్సరాలను లైఫ్ ఇచ్చారంటే కన్నా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడవచ్చు, అవునా కదండి. నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను, ఏదో 5 సంవత్సరాలు వచ్చిన లైఫ్కు జస్ట్ మనం బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటాము. అది స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన విధంగా గవర్నమెంట్ పబ్లిక్ చేంజ్ చేశారు. ఏదో వచ్చే పథకాల గురించి కానీ, మన పబ్లిక్ గురించి కానీ, వాళ్ళకి ఏదైనా జరిగిన ఇండివిజువల్ సమస్యల గురించి కానీ వాటైతే లైఫ్ ఇవ్వలేదు. ఓకే, ఈ 5 సంవత్సరాలు చూద్దాం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుందో. నెక్స్ట్ పబ్లిక్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం, చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఈ జగనన్న పరిపాలన నచ్చితే గన ఓట్లేమన్నాడు, నిజాయితీగా అడిగాడు, వేయలేదు. ఓకే, మీకు నచ్చలేదు, ఆ తర్వాత నచ్చిందంటే కన్నా మళ్ళీ వేయండి, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వేయండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి అయితే నేను మాట్లాడేది, ఎందుకంటే నేను డైహార్డ్ ఫాన్. నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే నేను చచ్చిపోతా. నేను ఆయన గురించి మాట్లాడాలి సార్, స్టేట్ మొత్తం ఆయన గురించి మాట్లాడాలి. బికాస్ ఆఫ్ రోడ్స్ మొత్తం ఆయనే వేస్తున్నారు కదా, ఆయన గురించి చెప్పాలి. ఏం చెప్తారు? ఇన్ని చెప్పారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి.
నాది 98, 99 10th క్లాస్ బ్యాచ్. పవన్ కళ్యాణ్ సార్ అంటే నా బ్యాచ్కి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఓకే. హాయ్ బ్రో, మీ పేరేంటి? ఐఎమ్ కిరణ్ చంద్ర ఫ్రమ్ వెలగలేరు. ఓకే, ఫైన్. సో కమింగ్ టు ప్రజెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఎగ్జాంపుల్ లైక్ రోడ్స్ కానీ ఏమైనా డెవలప్మెంట్ పరంగా స్టార్టింగ్ ఏమైనా కనపడిందా? చాలా బాగుంది అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకా ఏదన్నా సంథింగ్ లోన్స్ కానీ అలా ఫ్రీ పథకాలు కానీ ఇంకా ఇస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే అసలు ఏంటి, ఏం గుర్తొస్తుంది? సో ఫ్యాన్స్ పరంగా అది ఒక లవ్లీనెస్ ఉంది అందరికీ. కమింగ్ టు పొలిటికల్ సైడ్ ఏమైనా మంచి చేస్తున్నట్టు ఏమైనా కనపడుతున్నారా లేదా పవన్ కళ్యాణ్? అంటే నాకు అలా ఏం అనిపించలేదు. మరి ఇంకా తర్వాత ఏమన్నా చేస్తాడేమో. మన విజయనగరం వైజాగ్ సైడ్ గిరిజన ప్రాంతంలోకి వెళ్ళారు కదా, రోడ్స్ ఏమైనా చేస్తున్నారు లేదా చెకింగ్కి వెళ్ళారు కదా, దాని మీద మీ అభిప్రాయం కదా? మా విజయవాడ సైడ్ అయితే ఏం రాలేదు. మరి కమింగ్ టు స్టేట్ వైజ్ అందరి దగ్గరికి వస్తే మీకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుందండి. వచ్చింది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని నమ్మకం ఉందా? మరి చేస్తారనిపిస్తుంది. మరి అవునా? వెయిట్ చేయాలి. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఎందుకు అంత నమ్మకం ఏంటి? అంటే యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. ఇంకా రాజకీయాల కంటే తెలీదు. ఓకే, చేస్తాడనిపిస్తుంది మేబీ. సరే, కమింగ్ టు అంటే ప్రీవియస్ 5 years చూశారు కదా, అప్పుడు రోడ్స్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదంటే ఏం చెప్తారు? అంటే రోడ్స్ మీద అంటే చేస్తారేమో, ఇంకా వెయిట్ చేయాలి కదా. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది. ఓకే, సో చూడాలంటారు. అవి వచ్చి ఒక 5-6 months అవుతుంది. సో ఇంకా రాబోయే రోజులు ఏమైనా వస్తాయా లేదా అని అప్డేట్ కోసం వస్తాయి అనిపిస్తుంది. చేస్తారనుకుంటున్నాను, డెవలప్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదే ఉంది. సినిమా రిలీజ్ అయితే 6ంటికి బెనిఫిట్ షోకి వెళ్ళిపోతాం. అదే పొలిటికల్ ఆరెంజ్ ఉండిద్ది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? జగదీష్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానాలు చూసుకుంటే ఎలా అనిపిస్తున్నాయండి? కొంచెం బెటర్ అనిపిస్తుందండి. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేవి? అప్పుడు కూడా పర్వాలేదండి. రీసెంట్గా చూసుకుంటే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగి 4 చనిపోయారు కదా అండి. అది అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం అసమర్థత వల్లే అలా జరిగింది, అలా చనిపోయారు అంటున్నారు. మీరేమంటారు దానికి? జగన్ ఉంటే అలా జరిగేది కాదేమో అనుకుంటానండి. అంటే జగన్ ఉంటే అన్ని ప్రజలకు సక్రమంగా ఉండేది అనుకుంటాం. అంటే ఇది ఎందువల్ల జరిగింది అంటారు? నిజంగానే వీళ్ళు అసమర్థత వల్ల నిర్లక్ష్యం వల్ల అండి. ఎటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుండేది అంటారు? జగన్ని ఎలా చేయాలో అనుకుంటున్నారు తప్ప ఎలా పాటించాలని అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఎలా అనిపించింది పరిపాలన? చాలా బెటర్ అండి. ఇప్పుడు కొంచెం అన్ఫిట్టింగ్ అంతే. ఏం బాగాలేదంటారు? ప్రతి ఒక్కటి అంతే కదండి, ఏది చూసినా నెగిటివే కదా. మీ ఒపీనియన్ ఏం చెప్తారు సార్? ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? చాలా కష్టాలు ఉంటాయి అనుకుంటున్నానండి. ఎందుకంత మైనస్ అవుతుంది అంటారు? ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఎందుకంటే జగన్ వల్ల చాలా వచ్చినాయి, చాలా ఉన్నాయి. అప్పుడు ధైర్యంగా వెళ్ళే వాళ్ళం, ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఏమి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువైనాయి అంటారా? అండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువైనాయి అంటారా? అంతే కదండి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదా అండి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదా ఇప్పుడు? ఐ డోంట్ నో అండి, తెలియదు.